ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు, దైవ దీవెనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా తెలియజేస్తుంది. నీ మాట విషయంలో జాగ్రత్త. ప్రతి విషయంలో మన దైనందిన జీవితాలను మనం పరిశీలన చేసుకుంటే ఏదో ఒక అనుభవము, ఏదో ఒక సందర్భములలో మన మాట తీరు మారిపోతుంటుంది. గాయపరిచేటువంటి మాటలు, బాధించేటువంటి మాటలు, సాకులు చెప్పేటువంటి మాటలు ఈనాడు మనం కలిగి ఉంటున్నావేమో. జాగ్రత్త. నీ నోట నుండి వచ్చేటువంటి మాట విషయం జాగ్రత్త. లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపల నుండి వచ్చేటువంటి ప్రతి మాట, ప్రవర్తన మనిషిని అపవిత్రపరుస్తుంది. అపవిత్రమైనటువంటి మనుషులను సజీవుడైన దేవుడు పవిత్రపరిచాడు. యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీని దేవుని మాట పరిశుద్ధపరిచింది. దేవుని మాట పరిశుద్ధతనిస్తుంది. ఆ పరిశుద్ధమైనటువంటి మాటలను అనుసరించేటువంటి విశ్వాసులు దేవుని చేతిలో బలమైన సాధనముల వలె మలచబడతారు. అదే రీతిగా నీవు, నేను, మనమందరము మాట విషయంలో జాగ్రత్త. తోలనాడేటువంటి మాట, జాగ్రత్త. అవమానపరిచేటువంటి మాట నిన్ను అపవిత్రపరుస్తుంది. సమరయశ్రీ దేవుని మాట విన్నదే. నేనిచ్చు నీళ్లు తాగితే నీవెన్నడూ దప్పికగొనవు అనే మాట ఆమె జీవితాన్ని మార్చివేసింది. మెస్సయ్యను గుర్తించింది, రక్షకుణ్ణి గుర్తించింది. తన జీవితం మార్చబడింది. ఈ ఉదయకాలము ప్రభువును అనుసరించి దేవునిలో ఉండి ఫలించే గొప్ప ధన్యతను నీవు పొందుకోవాలి. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయము మీ పాద సన్నిధిని సమీపిస్తున్నాము. ఈ దినమంతయు మమ్మను మీరు పరిశుద్ధపరచండి. మా మాట విషయంలో కానీ, ప్రవర్తన విషయంలో కానీ ఏ విధమైన దోషము లేకుండా మమ్మను బలపరచండి, పరిశుద్ధపరచండి. మీ కృపలో మమ్మను జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధి ప్రసన్నత మాకు తోడుగా ఉంచమని యేసు నామమునందు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము, సకల దీవెనలు సదా మీకును, మీ కుటుంబములకు, మీ బిడ్డలకు తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.